తమ్ముడా వీర జల్లి గడియలంటే నేను 12 దాకా బలం లేదు నువ్వు మెచ్చినాక ఎత్తున్న కావరాత్రి కళ్యాణం ఆడమంటున్నావు నువ్వు అన్నట్టు లోపల కావరాత్రి వాడినట్టు ఉంటే వాడు మెచ్చిన ఎంబడ మరి బిడ్డలు నాయక్క రానే బాబా నిన్న బొమ్మడి లోపల మూట కట్టుకుని ఆడవిల్ల కామరాత్రి ఎంత కచ్చిన నేను అరే నా మామ మంచోడు కాదు పొయ్యేడు దొమ్మల బొమ్మడి తోడు వాడు వచ్చేడు దాంట్లో కమ్మ పెట్టేటోడు ఊరేడు శరి వల్ల ఉత్సవోషణ నిన్నున్న శరుడు గండు పెట్టేటోడు నా మేనమామ లక్కమ్మ మళ్ళా కామరాజు రమల్ల వాడి లక్క మాడుకుంటే లక్క పెళ్లి కోరు లోపల నేనుంటే నా మంద మేక దొంగలు దోతడే నాయక్కో మీకు దొంగలు దూరంటే సావులేని వందల సావు పుడుతుందమ్మా సావులేని వందల సావు పుట్టినట్టు దేవాల దేవతల ముంగట దొంగ మాను నేనన్న మారైతుంది నా మామ పొయ్యలున్న కోపం రేపున్న కోపం ఎల్లుండి ఉండదు అన్నా ఇదంతా 12 నెలల నాటికి మనం ఉన్నదంటూ 12 నెలల నాటికి ఆకాశ లోపల కామరాజు లెక్క వాడతా నేను కానీ ఈ గడియ లోపల కామరాజు లెక్క వాడబోలే నా యొక్క తమ్ముడా వీరయ్య ఈ గడియ లోపల లెక్క వాడమంటే నేను మంద మీదకి దొంగలు దొంగడాడు భయపడుతున్నవాడు వీరయ్య తమ్ముడా కుండ కొట్టినా కుండగ బరకత ఉండదు మంద తిరిగి తమ్ముడా నీ మామ నాడు దొంగలు దొంగడాలి బాధపడుతును తమ్ముడా తిరిగి దొంగ ఎవడు వచ్చినా దొడ్డికి హారం పెడుతున్నా నరుడు ఎవడు వచ్చినా నరహారం పెడుతున్నా ఏడవులంత గోగు పాదంత సందుకోకుండా కావాలి ఉండగాని ఇదే గడియ లోపల కాదు కామరాజు కళ్యాణ వాడాలరా తమ్ముడా భగవంతుడు వీరయ్య అంటుండు తోడు తమ్ముడా వీరయ్య దొంగ ఎవడచ్చినా దొడ్డికి ఆరం పెడతా నరుడెవడచ్చినా నరగారం పెడతా ఏడముంటా గోగు మానవంత సందుకోకుండా మంద మీద నేను కావనుంటా నేనున్నాక నీకేం బాధ లెక్క చేసుకుని తమ్ముడు వీరయ్య అంటుంది అక్క మాంకాలి
మామ దొంగల దొంగడు నువ్వు కావలుండవో అని భగవంతుడు వీరయ్యనంగా వాళ్ళిద్దరు మాట్లాడుకోగా అక్కడికి బహు తెలిసిన బ్రాహ్మణయ్య సప్తాకుడి మామూలు కప్పుడే వస్తున్నాడు. అయితే సప్తాకుడి మామూడి ఇక్కడ ఏం జరుగుతుందంటే నా తమ్ముడు వీరయ్య నల్లగొండ పట్టమైన వారి పిల్ల మధ్య కవరాత్రి తీసుకొచ్చిండు. వీరయ్య ఈ గడియ తప్పితే నేటికి 12 దాకా నీకు లగ్గం బలవలేదు, పెళ్లి గడియలేదు. తప్పుడు ఈ గడియ లోపల కళ్యాణం ఆడమంటే మందరికి దొంగలు తోలుతాడా అని నా తమ్ముడు వీరయ్య భయపడుతున్నాడు. కావాలంటే నా తమ్ముడు ఇంకా లేడు, నువ్వన్న ఒక మాట చెప్పు. అయితే నల్గొండ పట్నం పోయి కావరాత్రి తెచ్చిండు, లగ్గం బలం లేదు. తప్పితే నేటికి 12 దాకా లగ్గం బలం లేదు. ఈ మాట ఇంటలేడు కాబట్టి నేను చెప్తా. అయ్యల గురుమూర్తి పండు అయితే ఈ గడి తప్పితే నేటికి 12 దాకా నీకు లగ్గం బలం లేదు. నీ మామ నాన్నతోడు మంచోడు కాదు, మన వీరికి దొంగల దోలుతాడు కాబట్టి అక్క మాకాలి ఎవరు వచ్చినా దొంగలు వచ్చినా దొడికారం పెడుతుంది, ఐదో వచ్చిన నహారం పెడుతుంది. అక్క మాకాలి తోటి పాటు నేను కూడా మంద కావాలని ఉంటా. కానీ ఈ గడి తప్పితే నేటికి 12 దాకా నీకు లగ్గం బలం లేదు. నువ్వు లగ్గం చేసుకోవయ్యా అని బహుదేశన బ్రాహ్మణయ్య సప్తకుడి మామూలు ఓయ్యల గురుమూర్తి అక్క మాకాలి కష్టపడి చెప్పంగా నేను ఉండగా 70 కోట్ల దేవతలు 30 కోట్ల మునేశ్వరులు అన్నని గారు ఆచారవంతుడు ఇంద్రుడు దేవేంద్రుడు దేవాన దేవతలు నీ లక్కానికి వస్తారయ్యా. ఆచర దేవాన దేవతలు ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడే దేవుడు. మరి ఏడముళ్ళంతా గోగు పాదమంతా సందుకోకుండా కావాలంటానంటున్నది కాబట్టి సప్తాకుడి మామూలు చెప్పంగా అయ్యల వీర దేవల మునుడు పెద్దలు చెప్పిన మాట పెరుగన్ను శక్తి లాంటిది, తల్లిదండ్రులు చెప్పిన మాట తన వీధి కొడుకు లాంటిది అనుకున్నాడు. ఇంతమంది చెప్పంగా నేనెందుకు వస్తానన్నది కోరి అయ్యా సప్తాకుడి మామూలు మీరు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. కావాలంటే నాకేం బాధ, నువ్వు కూడా కావాలి. నా లంగానికి వచ్చిన దేవాన దేవతలు ఉండగా అందరికన్నా దగ్గర కూడా నీ మామ అంటున్నావు. అదే ఇదే గడియలోపల కళ్యాణం చేసుకుంటానయ్యా సప్తకుడి మామూలు. అయిపోతుందేమో ఈ లగ్గం అయితే ఇదే గడిలో ఒప్పించాడు సప్తకుడి మామూలు కాబట్టి సంభావన పెట్టి సాగదోళ్ళ లగ్గం పెట్టాడు. నేను కూడా సంపాదన బాగానే పెట్టాలి, ఎందుకంటే 12 సంవత్సరాలు ఎట్లా పెట్టి ఎత్తుకుంటా అనుకున్నా. కానీ తొందర పెట్టి పెళ్లి కొట్టారు బాగా పెట్టాలి సంభావన. ఆగు నీ కూడా పెడతాగు. అమ్మవారు మా వివేకనల్ల తమ్ముడు వీరయ్య గడియ లోపల గలాట వాడతానని ఎప్పుడైతే అన్నాడు తమ్ముడు వీరయ్య లగ్గానికైనా కానీ ఒక రంగ వైభవంగా నిమ్మల బట్టి నీడలేసి అందవంతరు వేసి ముదవంత గద్దలేసి తమ్ముడు లగ్గానికి తయారు చేస్తానని
కన్నా పాలు పెరుగు తాగినోడు సల్ల తాగినోడు మరి నా యొక్క రాజ్యంలో ఒక సల్ల పెరుగు సల్ల కావాలి వృధాలు లేకపోయారని దొనకొండ పట్టం పోయి 3 వస్తువులు పట్టుకెళ్తానని దొనకొండ పట్టం వెళ్ళిపోతున్నది మరి మా కాళీ దేవి అయ్యల్ల వీరయ్య ఆనాడు దినమనాడైనా అయ్యల్ల వీరయ్య ఆవకుడు అభిషేకంతుడు వీరయ్య ఓరమా ఆడపిల్ల చూడు మేనవారి పిల్ల మందర కామరాజు శివని గజాల సిద్ధ కామరాజు బంగారు గజాల బాల కామరాజు బంగారు పూజలు పోయిన కామరాజు 70 కోట్ల దేవతల 30 కోట్ల మునేశ్వర్లు వంగలింగారు వాచార మంత్రులు ఇంద్రుడు దేవేంద్రుడు దేవాల దేవతల చిత్రాట కామరాజుతోని వాడు అయ్యల్ల వీరయ్య లంకపోల కుసుమడు వీరయ్యో అయ్యల్ల వీరయ్య వీరయ్య అయ్యల్ల వీరయ్య మర్యాద వీళ్ళ కామరాజు మర్యాద లంకపోల కడ ఇక్కడి మర్యాద ఇక్కడ ఉండని కానీ ఆ నెమలకొండ పట్టం లోపల మేనమామ నారదుని మర్యాద పర్యటనలో ఆనాడు అయ్యల్ల వీరయ్య బావ వీరయ్య నేను రానే రాను అని కామరాజు అన్నప్పుడు 60 రచ్చవేల కమ్మిడి తల మీద మనిషిందట తల మీద ఉన్న గొల్ల కొబ్బరి పెట్ట రచ్చవేల కమ్మిడి తల మీద వరిసి గొంగట్ల పూడగట్టుకోవచ్చింది వీరయ్య ఆడవిల్ల కామరాజుని తీసుకొని వచ్చినప్పుడు కామరాజు చేతి కింద పని చేసింది తంబాల సింహసాని లవలమ మొత్తుకుంటా అయ్యో రాజనారదా గ్యారడాలు దేశం మీద వచ్చింది గ్యారడోడు కాదు కాసంగ మీసల్ల సూరమ్మ కొడుకు నీ అల్లుడు వీరయ్యనయ్యా నీ నిండ కామరాజు ఎత్తుకపోయిందని చెప్పింది దేవుడు ఆ తంబాల సింహసాని నా అల్లుడు వీరయ్య గ్యారడాలు దేశం మీద వచ్చి నమ్మించి మోసవేసి నా బిడ్డ కామరాజుని వండవై వాడు నా బిడ్డ కామరాజుని వండవయ్యి నా బిడ్డ ఏమి ఎత్తుకల చేతిలో ప్రజలు రాజాంగ భూపతి అష్టముడు లోకానికి ఇష్టాన్ని పేరు దేవుడు పరిపాలన చేసేవారు కల్లా లంకపోల్లా కామరాజు కూర్చున్నది అల్లుడు వీరయ్య కూర్చుంటూ ఉన్నాడు బంధము 7 అడుగుల బంధం క్షణమైతే మన లోపల మంగళసూత్రం కట్టి కాలుకు మట్టిలు పెట్టిన సమయం అవుతుంది ఆ మేనమామ నారదుడు అనుకున్న వల్లుడా వీరయ్య దొరికిన దోసకాయ కొనుగోలు సిక్కవల బిట్టవలే నా బిడ్డ కామరాజుని కళ్యాణం ఆడుకుంటాను ఉంటల గర్భములను ఉంటని మంత్రికి దొంగల ద్వారా నా పేరు నారదుని కాదన్నాడే ఆ నెమలకొండ పట్టం లోపల మరి ఎవరైనా సద్గురు సాతప్ప కొడుకులు 7 మధ్యలో వినిపించింది కొడుకుల సద్గురు సాతప్ప కొడుకులు 7 మధ్య దొంగలు సరిపంగాలు పట్టుకొని మీరు వెళ్ళిపోవాలి అయ్యల్ల వీరయ్య మందా కొల్ల కురుమోలు మందా కొల్ల వేయిందని సగం మందలు ఇయ్యాలి జడ కాళ్ళు ఎడిగి బండారు బొట్లు పెట్టాలి జడతయ్యంగా కనకర గొంతులు పోయి సాగు 7 మందల సాగు ఇవ్వను బాబగారి నారదా సద్గురు సాతప్ప కొడుకులు ఏడాగులు అయ్యల్ల వీరయ్య మొత్తం కొల్లమైన సగం మందల రాజీ సాగు 7 మందల సాగు పోతాం జరుగుండి మీరేమయ్యా గుడ్డోడు నేనేమో గుండోని అయ్యల్ల వీరే అంటే బాగా స్వచ్ఛ మంత్రులు కాబట్టి ఆ వీరే పేరు చెప్పి కన్న మీద అన్ని అనుకో కన్నత్తున్నాయి నడుము మీద అంటే నడుమత్తులు కాబట్టి ఈ 7 మేము ఇద్దరు తొమ్మడం కాబట్టి మేము ఇద్దరు వచ్చినా అయ్యల్ల వీరే మీతోనే మేమవుతున్నాం అయ్యల్ల వీరయ్య నాది చేసి గుడ్డోని కళ్ళ మీదకెళ్ళి మీదకెళ్ళి అన్నారు వీరయ్య నాది చేసి
చేసి గుడ్డోడి కళ్ళ విరిగలి గుడ్డోడు నడుపుడి కదా అంతంగా గుడ్డోడి కళ్ళ గుడి వాళ్ళు నడవచ్చిందాట కూడా తమ్మని కూడా దుఃఖాలైతేనా తమ్మని కూడా దుఃఖాలైతేనా సగం మందం ధరించుకొచ్చి కాళ్ళు మొక్కలు కడిగి బండారు బొట్టు పెట్టి జడా జడా జడతలీయంగా కరకర గొంతులు పోయాలని పోతున్నాం నాగన్నా జరుగు మేము పోవాలి అయ్యా మీతో పాటు నేను కూడా వస్తున్నాను అయ్యా ఏం చెప్తావు నాగన్నా నేనేం చెప్తున్నా అంటే 8 లక్షల గొర్రె మందను 10 లక్షల గొర్రె మందను ఇక అందరు సగం మందలు లభిస్తే ఒక్కదాన్ని సగం మందరు ప్రాణం తింటున్నానయ్యా నేనైనా మీతో పాటు నేను కూడా వస్తున్నాయ్యా అయ్యో దొంగలారా మీరు తొమ్మండి ఇప్పుడు దొంగలు సగం మందం ధరిస్తారు ఒక్కడే సగం మందం ధరిస్తారంటే ఒకడ కడుతున్నా 90 లక్షల గొర్రె మందలు ఎన్నో కడుతున్నా 80 లక్షల గొర్రె మందలు 10 కడుతున్నా 12 లక్షల గొర్రె మందలు అన్నది బాబుతోటి 10 మంది మాట పడుతుంది మీరే అయ్యాల గురుమందు పదే వందా దొంగల కన్ను వంట 10 గుణాలను బట్టి కుక్కలు కొట్టిరు 7 పోయిలను కొట్టి చేతులు వెనక గిరిసేసి ముష్కిళ్ళు కట్టేసిండ్రు అయ్యో తమ్ముడా అయ్యల్ల మీరయ్య నువ్వు లగ్గం ప్రబలం ఉంటే మనమే నీ మేనమామ దొంగలు దొరికి మమ్మల్ని దెబ్బలు కొట్టి ఉండాలి అయ్యల్ల మీరయ్య మనల్ని లగ్గపాలు కడిగి 7 పోయినా దేవుడు మొత్తుకుంటా పడుతున్నాడు అమ్మా
అయితే గొర్రె తల్లి కొల్లి గొర్రె కూడా అటే పోయిందిరా సాగు లేని మందరం సాగు ఉంటే కాలం వచ్చే లగ్గం బ్రహ్మలో నువ్వు ఉండవు మమ్మల్ని ముస్లిం ఏడుగురు బయలు చెప్పుతుంటే ఎల్లగురు గురించి చాలకుండా నల్లవన్నది దేవుడా లక్క మూలకలు దిక్కులు లేచి నిలబడ్డడు వీరయ్యో వీరయ్యా తమ్ముడా వీరయ్యా లక్క భ్రమల్ల కామరాజు భ్రమల్ల నువ్వు ఉండని మేనమామ కళ్ళు పడ్డ మొత్తం పాముతోటి 10 మంది దొంగల తోలిండు నటించిండ్రు కాళ్ళు మొక్కలు కలిగి బండారు బొట్లు పెట్టి జడతలు ఇయ్యంగా కరకర గొంతులు కోసిండ్రు వాళ్ళు మేము అడ్డం పోతే కుక్కలు అడ్డం పోతే పలుగురు అల్ల బట్టి కుక్కలు కొట్టిండ్రు చేతులు విడిచేసి ముష్కిళ్ళు కట్టేసిందని ఎప్పుడైతే చెప్పుతున్నారో గుండెలకు పిల్లని కార్యాలు గల్లవని ఏమంట ఉన్నాడు అయ్యా దేవతలారా నా మంద వీరక్క నేను ఎందుకు దేవాల దేవతల చెప్పెళ్ళ పాలు నేనన్న పాలు వస్తుంది నా మందిని నేను కాపాడుకోవాలి మందగడికి పోతాను అంటుండు అయ్యల్ల వీరయ్యో మందగడికి పోతున్న వరకల్లా అలగంగాడి కట్టిన 70 కోట్ల దేవతలు 30 కోట్ల మునీశ్వరులు వంగని గారు ఆచారవంతులు ఇంద్రుడు దేవేంద్రుడు దేవాల దేవతలు ఏమంట ఉన్నారు అయ్యల్ల గురువుది లగ్గం పొలకి నువ్వు లేచిపోతే క్షణమైతే నువ్వు కామరాజు మెడల మంగళసూత్రం కట్టే సమయం అవుతుంది 4 మెంటలు పెట్టే సమయం అవుతుంది ఈ గడియ తప్పితే నేటికి 12 ఏళ్ళకి బలం లేదు కాబట్టి ఓపుడంత అంటుండ్రు దేవాల దేవతలందరూ అయ్యల్ల తీరయ్య ఆలోచన పడ్డాడే మరి ఇప్పుడు నేను ఓవద్దంటున్నారు లగ్గం దాగరాలు నాగవెళ్ళి జరగాలి ఇంకెన్ని ఉండాలని బట్టి వీళ్ళు మందరి నేను కాపాడుకోవన్నది మీరయ్యా అయ్యా దేవతలారా ఈ గడియ తప్పితే నేటికి 12 ఏళ్ళ దాకా బలం లేదంటున్నారు కాబట్టి నా చేతిలో ఉన్న కటారు తీసి లగ్గం పూల వాడుతున్నా కటారుకున్న కామరానికి లగ్గం చేయి నేను వచ్చినాక నాకున్న కామరానికి నాగెళ్ళన్నాడు అయ్యల్ల వీరయ్యో ఆనాడు కటారు తీసిండు లగ్గం పూల వాడు కటారుకున్న కామరానికి లగ్గం జరుగుతుంది
పత్తలు 10 పాముతోటి 10 మంది దొంగలను ఆరం పెట్టిండు. ఆ దొంగలకు ఏమంటే దివనార్తి పెడతాడు. వారి దొంగల కళ్ళ కలిగి బొమ్మకలి యజమానం పుట్టమంత ఉంది, పెరగమంత ఉంది, నరలోకం మీద ఇల్లుట ఇద్దరు ఉన్ని కంకరపల్లు, నిన్నుట ఇద్దరు పత్తి కంకరపల్లు, నన్నుట నలుగురు నాదాయి కులపాదాలు ఉట్టేది ఉన్నది, కోటి గొల్లరాజులు ఉట్టేది ఉన్నది. గొల్లలు కురుమలు ఏకమై ఊరుకు పరబడి భగవంతు గుళ్ళు గొప్పలు కట్టేది ఉన్నది. గంగ లింగాలు తీసుకొచ్చుకుని గుళ్ళలో పెడితే ముక్కముఖం లేని ముద్దాది లింగమై నేను లింగాన్ని గుప్తమై నేనుంటున్నా. ఏడుకున్న వారికి ఎంబడే ఉంటున్నా, తలుచుకున్న వారికి తల మీద పొడుగునే ఉంటున్నా, దృష్టించిన వారిని బట్టి దుఃఖాలు ఓడిగడుతున్నా. నా వీరయ్య గుళ్ళ ముంగట నా కొడుకులారా, మీరు తగురాళ్ళైన వాళ్ళన్నాడు వీరయ్యా. తగురాళ్ళై పుట్టన్నాడు జీవనార్థి పెట్టిండు. గొల్లలు కురుమలు కులబాంధవుల కొరకు 7 రోజుల పండుగని ఎత్తుకొచ్చి 10 రోజుల పెద్ద పండుగని పట్టి చేసినప్పుడు వచ్చిన చుట్టాల కొరకు ఇందు బిందు చేసినప్పుడు ఎన్ని గొర్రెల కోసిన గాని నేను పురాణ బ్రాహ్మణి వాణ్ణి, ఎన్ని కోసినా కోరేది కోరిక నేనే కానీ ఆరం నాకు కాదు కొడుకులారా. కోసినప్పుడు నా గుళ్ళము కూడా నాకు కనబడకుండా బొంగను బట్టను అడ్డం పట్టాలి. అగురాళ్ళ అవతల కోసుకోవాలి, ఎన్ని కోసిన మీకే ఆరం రావు కొడుకులారో అని ఆనాడు జీవనార్థి పెట్టిండు. అప్పటికాని ఇప్పటికైనా అయ్యల్ల వీరయ్య గుళ్ళమ్మ కూడా కోసినప్పుడు మరి కోరేది కోరిక అయ్యల్ల వీరయ్య ఆరమేమో దొంగల కాట. మరి అప్పటికాని ఇప్పటికాని వీరయ్య గుళ్ళమ్మ కూడా కోసినప్పుడు బొంగలు అడ్డం పడతారట. మన పక్కనే పందిట్లో అక్కడిక్కడ చూసిండు. మా కమాంగలు ఎక్కడ వాయ దేవుడు మరి తమ్ముడా వీరయ్య ఏడముళ్ళంతా సందు పోకుండా పోగు పాలవంతా సందు పోకుండా దొంగ ఎవడు వచ్చినా దొందికే ఆరం పెడతారన్నది. నరుడెవడొచ్చినా నరకారం పెడతారన్నది. ఏడముళ్ళంతా పోగు పాలవంతా సందు పోకుండా మన మీద కావాలంటారన్నది. మా అక్క మాట చెప్తే అక్క మాట విరిగలిగి నేను నమ్మి అక్క మాడతారు అన్నందుకు దొంగల కళ్ళు పడ్డాడు. కళ్ళు పడ్డ దొంగల దొరలే తోలిండు. దేవాల దేవతల్లో తెప్పెళ్ళ పాలైపోతే నేను సావులేని వందల సాగుంటున్నాను భగవంతుడు వీరయ్యా. వందల మంది ఇట్లా చూసేవరకల్లా అక్క మా కాలి సిరికలపకు చిన్న వేసుకుని తమ్ముడు దగ్గర చిన్న పడ్డదే దేవుడు. అక్క మా కాలు చూసి పడపడ పడపడ పన్ను వరుకుతుండు వీరయ్యా. అక్క మా కాలు ఎయ్యబట్టి దేవాల దేవతల తెప్పెళ్ళ మారునేరల్ల పాలయ్యిందా అని రావమ్మానే కడనా
మొత్తానికి ఎక్కడ బొమ్మల బర్రె చెట్టు ఇంటిలోగా అక్కడ ఇంట పోడు చెడునా ఆడిగిల్లా ఉండనా మొదలెవలా వదలే మొదలెవలా వదనా నువ్వు వదనా ఏమో కప్పు పెట్టడా అట్టాని ముందుకడా నువ్వు అన్నాలే ఉండవా ఎల్లినే మాట్లాడవా ఎవరో కాటవా నాకు కూడా పుట్టిందానివా కూడా వెళ్ళిందానివా కూడా కుల్లాడంటవే ఉండబోని ఉండవా అత్తగా కాపోతున్నా ఇయ్యాని ఇస్తారునా విలువని పేరటము నడిమినే ఇస్తారునా నాదంటానే వేస్తువా మందవే ఈడంతనా నువ్వు ఉంటే ఎందుకే దేవతూరా ముంగట కార్యాలే దిద్దనా అదలమాలే ఎత్తనా గొప్పలన్నా దిద్దనే గోరుడాలే పెడతనా ఏవో కప్పు పెట్టుకొని నువ్వన్నానే ఉంటవా ఎల్లినే మాట్లాడవా నడుము దొంగకుండా ఎవరు పెట్టుకుని వచ్చినవిగా ఏడ ఉన్నంత పోము కావాలంటే సందుకోకుండా కావాలంటానన్నావు నువ్వు చేయబట్టి దేవతలకు కూడా చెప్పేళ్ళ బాధ్యత బాధ్య చేసే రెండు మార్పురా అదే వద్దు లగ్గం అదే అర్థం అంటే మేము అన్న కావాలి ఉంటుంది కదా నువ్వు ఉండే కావాలి నువ్వు ముఖం పెట్టుకొని ఉన్నావు నడు పండితకి వెళ్ళండి మాట్లాడు అయ్యో రడగడ తమ్ముడా రడగడ తమ్ముడా తల్లి ఎరగాలేదురా గట్టికి పోదరా తమ్ముడా తమ్ముడా పెట్టి తమ్ముడా చదువుకున్నారా అట్లగా కాబోరా తల్లి ప్రేమ నువ్వే తల్లి కానిరా నేను పిల్లలే నీ తల్లిరా పెద్ద కొద్దికి తమ్ముడా చదువుకున్నారా నీకు తల్లిరా కొద్దికి తమ్ముడా చదువుకున్నారా నాకు గంపెడు ఉండి ఎందుకో మరణమైన ముట్టలో నాకు ఒక్కటి ఉంటే చాలరా నేను సారు అనుకున్నరా అన్నగా కాపోదరా తమ్ముడా వీర